ఇప్పుడు అర్చన జరిపించండి. అలాగేనమ్మా. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవేనాథ భవే ఓస్మాం భూద్భవాయ నమః. వీళ్ళ టెన్షన్ చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది. ఈ ఇంటి ఆడపడుచు ది గ్రేట్ విజయేంద్ర గారి చెల్లెలు ఈమె అన్నమాట. ఈవిడ మావయ్య గారి చెల్లెలు కదా, అంటే ఈవిని కలవడానికి వీళ్ళంతా గుడికొచ్చారా? నో, ఇక్కడేదో జరుగుతుంది. వీళ్ళని ఫాలో అయితే కానీ విషయం తెలియదు. అత్తయ్య గారికి ఎలా చెప్పాలి? ఏదో ఒకటి చెప్తాం. ముందైతే తను ఫాలో అవుదా. ఇన్నాళ్లకు నా చెల్లెల్ని కలుసుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది స్వామి. చెల్లెల్ని చూసి పెద్దోరు చాలా ఆనందంగా ఉన్నారు. పెద్దోరికి ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. దూరం అయిపోయాయి అనుకున్న బంధాలు కలిసే పెద్దమ్మ కోపం పోయి తను కూడా అత్తయ్యని యాక్సెప్ట్ చేసి మా కుటుంబం అంతా సంతోషంగా ఉండేలా చూడు స్వామి. స్వామి, నా జీవితంలో రోజుకో ట్విస్ట్ ఎత్తున్నావు. నీ షాక్లు సర్ప్రైజ్లు తట్టుకునే శక్తిని కూడా ఈ స్వామి. నా కుటుంబంలో ఉండే చిక్కులన్నీ తొలగిపోయి అందరూ ఎప్పట్లా నా మాట మీద నిలబడాలి. నా కుటుంబ గౌరవం ఎప్పటికీ గొప్పగానే ఉండాలి. డ్రైవర్, కార్తీ. ఏంటండి పెద్ద దక్షిణ ఇచ్చారు? అంటే దేవుడు మీ కోరికేదో తీర్చాడన్నమాట. ఏం మొక్కుకున్నారు? దేవుడు కొన్ని కోరికలు మొక్కుకోకుండానే తీర్చేస్తాడు శకుంతల. అదొక అద్భుతం అంతే. ఏంటండి మీలో ఏదో కొత్త సంతోషం కనిపిస్తోంది. ఏంటి విశేషం? విశేషమేం లేదు, అంతా మంచి జరగాలంతే. కాబోయే పెళ్ళికొడుకు కదా, అందుకే ఇప్పటి నుంచి ఒకసారి కొన్నాడు మాయా. ఏంటి? త్వరలో మీ షష్ఠి పూర్తి కదా అమ్మగారు, అదే చెప్తున్నాడు. ఇషిక ఏది? మనతోనే వచ్చింది కదా. తనకి ఫ్రెండ్స్ ఎక్కువ కదా పెద్దమ్మా, ఎవరైనా కలిసి ఉంటారు. పదండి, తను వస్తుందిలే. వచ్చేసారా అమ్మగారు? మీకోసమే ఎదురు చూస్తున్నాను. లచ్చమ్మా, ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. లోపలికి పద, వివరంగా చెప్తాను. గంగ వాళ్ళమ్మ ఇక్కడుందేంటి? అంటే గంగ వాళ్ళ అమ్మ నాన్న పనిచేస్తుంది మావయ్య గారు చెల్లెలింట్లోనా? ఈ విషయం తెలిసే గంగా రుద్రబావ ఇక్కడికి వస్తున్నారా? నాకు యాక్సిడెంట్గా కలిసారా? ఈవిడ గుడికి వస్తుందని తెలిసే మావయ్య గారు గుడికి వచ్చినట్టున్నారు. అంటే గంగా అన్న చెల్లెలిద్దరిని కలిపేసింది. ఈ విషయం శకుంతల అత్తయ్యకి తెలియకూడదనే ఈవిడ గుడి నుంచి వచ్చేసిందన్నమాట. అమ్మ గంగా, పెద్ద డ్రామాని రన్ చేస్తున్నావే. ఈ విషయం వెంటనే వీరు బ్రోకి చెప్పాలి. డ్రైవర్, త్వరగా పోనీ. ఏముంటున్నావు ఇష్క? మావయ్య గారు తన చెల్లెల్ని కలిశారా? ఎస్ బ్రో. ఇంకా మనకి తెలియకుండా
చాలా విషయాలే జరుగుతున్నాయి. ఇంటి ఆడపడుచు ఎవరో కాదు, రుద్రబావ గారి అకాడమీలో ఉన్న బాక్సింగ్ కోచ్ భార్య. గంగా రుద్రబావ వాళ్ళింటికి భోజనానికి కూడా వెళ్ళారు. అండ్ గంగా అమ్మ నాన్న ఇద్దరు కూడా అక్కడే పనిచేస్తున్నారు. అంటే ఫ్యామిలీలో అందరూ కలిసి శకుంతల అత్తయ్యకి నిజం తెలియకుండా మేనేజ్ చేస్తున్నారన్నమాట. ఎస్ బ్రో, ముఖ్యంగా రుద్రబావ అండ్ గంగా వాళ్ళే అంతా లీడ్ చేస్తున్నారు. గుడ్. శకుంతల అత్తయ్యకి నిజం తెలిస్తే తను ఫుల్గా నా గ్రిప్లోకి వస్తుంది. ఆ రుద్రని గంగని ఇంట్లో నుంచి గెంటేస్తుంది. ఎస్ బ్రో, ఇంక లేట్ చేయకు. అత్తయ్య గారు రాగానే మ్యాటర్ రివీల్ చేసేయి. తొందరపడకు ఇష్క. ఈ స్టోరీ ఇంకొన్ని రోజులు రన్ అవని. అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఎంతకాలం కొనసాగుతుందో కొనసాగని. టైం చూసి దెబ్బ కొడదాం. ఇంకా టైం ఏంటి బ్రో? దేనికోసం వెయిట్ చేయాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. ప్రీతి నా బిజినెస్కి హెల్ప్ చేయమని రుద్రని అడిగింది కదిష్క. ప్రీతి కోసమైనా సరే రుద్ర నా బిజినెస్కి ఫండ్స్ రెడీ చేస్తాడు. ఆ డబ్బంతా నా చేతికొచ్చాక ఆ తర్వాత అత్తయ్య గారికి నిజం చెప్పి ఆ రుద్రని ఇంట్లో నుంచి గెంటించేస్తాను. అంతవరకు కాస్త ఓపికగా ఉండాలి. అర్థమైంది బ్రో. మరి నీకొచ్చే డబ్బులో నా పర్సంటేజ్ మర్చిపోవు కదా? నెవర్. నీ పర్సంటేజ్ నీదే ఇష్క. ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ బ్రో. అయితే నువ్వు చెప్పినట్టే వెయిట్ చేద్దాం. అన్నయ్య 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 అన్నయ్య. అమ్మా సుధా, అమ్మా సుధా, అమ్మా సుధా, అమ్మా సుధా. ఎంత మంచి విషయం చెప్పారమ్మా. పోనీలేండి, ఇన్నాళ్ళకి ఆ దేవుడు చల్లగా చూసి మీరు మీ అన్నయ్యని కలుసుకునేలా చేశాడు. నిజంగా చాలా ఆనందంగా ఉంది లచ్చమ్మ. ఈ ఊరికి తిరిగొచ్చినప్పుడు నా కూతుర్ని గుర్తు చేసుకుని చాలా బాధపడ్డాను. ఇక్కడికి ఎందుకు వచ్చానని దిగులు పడ్డాను. ఇదిగో ఇలా మా అన్నయ్యను కలవడానికే ఆ దేవుడు ఇక్కడికి రప్పించాడు అనిపిస్తుంది. కారణం లేకుండా ఆ దేవుడు ఏదీ చేయడమ్మా. మీరు మీ అన్నయ్యని కలుసుకున్నట్టే మీ కన్నబిడ్డ కూడా త్వరలోనే మీకు దగ్గరవుతుందమ్మా. నేను కూడా అదే కోరుకుంటున్నాను లచ్చమ్మ.